మన తెలుగు సంస్కృతిలో ఉన్న ప్రతి పండగ వెనకాల కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటది. అలాంటి రీజనే హోలీ వెనకాల కూడా ఉందన్నట్టు. హోలీ రోజు ఎందుకు కలర్స్ చల్లుకోవాలి అని అంటే, మనం ఇప్పుడు చలికాలంలో నుంచి ఎండాకాలంలోకి మారుతున్నాం. సీజన్ మారుతుంది. చలికాలంలో వెదర్ చల్లగా ఉండడం వలన మన చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువ ఫంగస్, బ్యాక్టీరియా, ఈ వైరస్లు ఎక్కువగా పెరిగిపోతాయి అన్నమాట. వీటి వల్లనే మనం ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కి అయితే గురవుతా ఉంటాం చలికాలంలో. సో చలికాలంలో పుట్టిన ఈ వైరస్లు, ఫంగస్లు అన్ని నెక్స్ట్ సీజన్ కి క్యారీ ఫార్వర్డ్ అయిపోయి మళ్ళీ ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెడతాయో అని చెప్పేసి అప్పట్లో పసుపు, కుంకుమ, ఆయుర్వేద లక్షణాలు కలిగిన కొన్ని పువ్వులను, ఆకులను తీసుకొచ్చి ఇట్లా దంచి రంగుల్లాగా మార్చి ప్రజల మీద, చుట్టుపక్కల ప్రాంతాలలో చల్లేటోళ్ళు అన్నట్టు. వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే మొదలైతది కాబట్టి వసంత వేడుకల్లో భాగంగా ఇలాంటి ఆయుర్వేద కలర్స్ అయితే చల్లేటోళ్ళు. వీటి వల్ల ఆ వైరస్లు అన్ని చచ్చిపోయి ప్రజలు హెల్దీగా ఉండేటోళ్ళు. భూమికి కూడా ఎలాంటి నష్టం ఉండదు.